ఈ వీడియోలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. ఒక పని ఎప్పుడు ప్రారంభమైనను కొంతకాలం జరిగి భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంటే ఆ పని గురించి తెలియచేయుటకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించవలను. దీని యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు ప్లస్ విల్ హ్యావ్ బీన్ లేదా షల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్కి ఇంగ్ చేరిస్తే వెర్బ్ 4 అంటాము. అంటే టేకింగ్, సీయింగ్, టాకింగ్, వాకింగ్, ప్లేయింగ్ ఇలా అనమాట. ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. అయితే సబ్జెక్ట్గా ఐ వీలు వచ్చినప్పుడు షల్ హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి సెంటెన్స్ చెప్పాలన్నమాట. యు, దే, హీ, షీ, ఇట్టులు సబ్జెక్టులుగా వచ్చినప్పుడు విల్ హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి సెంటెన్స్ చెప్పాలన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ షల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్ బై 2 hours బై 3 PM. నేను మధ్యాహ్నం 3 గంటల కల్లా 2 గంటలుగా పరీక్ష రాస్తూ ఉంటాను. అట్లాగే హీ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ మ్యూజిక్ ఫర్ 2 years బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్. అతను ఆగస్టు నెలాఖరు కల్లా 2 సంవత్సరాలుగా సంగీతం నేర్చుకుంటూ ఉంటాడు. అట్లాగే దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 3 hours బై 8 PM. వాళ్ళు 8 గంటల కల్లా 3 గంటలుగా ఆడుతూ ఉంటారు. కీవర్డ్స్ వచ్చి ఫర్, ఫ్రమ్, టు, బై ద టైమ్, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. అయితే ఒక విషయం గమనించాలి, ఈ టెన్స్ను ఇటీవల కాలంలో స్పోకెన్ ఇంగ్లీష్లో అస్సలు ఉపయోగించడం లేదు. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలనే దాని గురించి మరొకసారి చెప్పుకుంటే, ఒక పని ఎప్పుడు ప్రారంభమైనను కొంతకాలం జరిగి భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంటే ఆ పని గురించి తెలియజేయుటకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించవలెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.